మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, గుండె చెదిన వారిని బాగు చేయవాడు. కీర్తన గ్రంథం 147 అధ్యాయము 3వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏంటండి? ఈ యొక్క గుండె చెదిరిన వారైనా బాగు చేస్తాడు. మనం ఈ లోకం నుంచి సమస్తం పోగొట్టుకున్నాయి, ఇంకా నా పని అయిపోయిందిలే, నా బ్రతికింతేలే, ఇంకా నేను ఆ జీవితం ఎవరో చేయలేన్నావు అని ప్రభు అంటున్నాడు. నేను బాగు చేస్తా అంటున్నాడు. బాగు చేసి వారి గాయాలు కట్టేవాడు ఆయన. నీకున్న గాయాన్ని కడతాడంట, నిన్ను బాగు చేస్తాడు. మనుషులు విసర్జించవచ్చు, మనుషులు ఎవరు కూడా నేను చేరదీయకపోవచ్చు, మనుషులు ఎవరు నీతో మాట్లాడకపోవచ్చు. నువ్వు నీ జీవితం పాడైపోయినప్పుడు, నీకు సమస్యలు వచ్చినప్పుడు నిన్నెవరో నీ పక్కకి ఎవరు రారు. కానీ సర్వశక్తిని దేవాదేవుడు నీ కోసం నా ప్రాణం పెట్టాను, రక్తం ఇచ్చి రక్తం కార్చిన కుమారుడా, నువ్వు బాధపడకు, నీ బాగు చేసేవాడు నేను అంటాడు. ఎంతోమంది జీవితాల్లో ఆయన బాగు చేశాడు. అనేక మంది బిడ్డలు సమస్యలు ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్న ఇబ్బందులు దేవుడు సహాయం చేసి వాళ్ళు విడుదల దయచేశాడు. ఆయన విడుదల నాయకుడు. కాబట్టి ఇది నాన్న నీ గుండె చెదిరిపోయిందేమో, నాకు ఎవరో లేరనుకున్నా, నాకు ఎవరో తోడు లేరనుకున్నా, నన్ను ఎవరు బాగు చేసేవాడు లేరనుకున్నావు. ఆయన అంటున్నాడు, నీకున్న గాయాలన్నీ కట్టి నేను బాగు చేస్తాను. నేను నిన్ను ప్రేమించేవాడిని కానీ ద్వేషించేవాడిని కాదు. ఇది నాన్న ఈ వాగ్దానం సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ సమస్య ఉన్నావో, ఏ బాధ ఉన్నావో ఆయన నిన్ను బాగు చేస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు, శాంతి నెమ్మది దయచేసి నిన్ను నీ గాయాలు కట్టి నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి నీకు ఆయన కృపలో నీకు కాచి కాపాడతాడు. కాబట్టి గుండె చెదిరి పొందవు, దిగులు పడకు, ప్రభు సన్నిధికి రా, ప్రభువే నీకు సహాయం చేసి ప్రభు నిన్ను విడిపించి నేను గొప్ప వ్యక్తిగా చేసే కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్. ఈ వాగ్దాన్ని బట్టి ప్రార్థించండి, దేవుడు నేను దీవించను గాక. ఈ సమయం మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకమొచ్చాను. ప్రార్థన. సర్వాధికారైన యేసు ప్రభువా, కృపగల తండ్రి, కనికరపుండ, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయడం, మహాగొండ, పరిశుద్ధాత్మ యేసు నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనైనా మరొక నూతన దినం దయచేసి ఈ దినం అంతా నీ రెక్కల్చండి, మనం భద్రపరచండి, కాచి కాపాడని దీవించండి. మేము చేసే పనంతా దేవునికరంగా ఆశీర్వాదం మలచండి. దుష్టుడు సాతాను ఎటువంటి గలిబిలి ఆటంకాల యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏ కీడు రాకుండా అందరితో సమాధానం, శాంతి దాచండి. మా పనివారం ఒత్తిడి తీసేయండి, మాకున్న సమస్యల నుంచి విడుదల దాచండి, మాకున్న ప్రతి కీడుని కొట్టివేయబడలేక సహాయం చేసి దీవించమని. ఎవరన్నా బలహీనంగా బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలు బిడ్డ ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న విడుదల దాచండి. ఇంకోనైనా ఎవరైతే మరి అప్పులు బంధకాలు విడిపించండి, తాగుడు పేకటిన వ్యసనాలు దూరపరిచి ఏదైనా సమాధానం, శాంతి, నెమ్మది దయచేసి చెదిరిన గుండె కట్టేవాడు బాగు చేయవాడు నీవే. నువ్వు వారి గాయాలు కట్టేవాడు నీవే తండ్రి. వారి గాయాలు కట్టి వారికి సమాధానం, శాంతి, నెమ్మది దయచేయమని, మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాలు బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.